రాఘవా విన్నావుగా మనోడే మార్లా ఊరు ట్రాన్స్ఫర్ చేసిరా ఒకటే కొట్టుడు. వెల్కమ్ టు పండు. అండ్ ఇప్పుడైతే టాక్సిక్ గ్లిమ్స్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఎలా ఉందంటే అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్ అన్నట్లు హాలీవుడ్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. అండ్ యష్ గారి స్వాగ్ మాత్రం రాఘవ యష్ గారు ఏ మాత్రం మారలే, ఎక్కడ పోయినా అదే స్వాగ్ అదే కొట్టుడు బాగుంది. గ్లిమ్స్లో కొంచెం ఏ రేటెడ్ సీన్స్ చాలా బాగా పెట్టారు. అండ్ కార్ సీన్ అయితే ఇక చూడకూడదు చిన్నపిల్లలు, ఇక అట్లా పెట్టారు. అండ్ గ్లిమ్స్ చాలా బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉంది. అండ్ యష్ గారి స్వాగ్ బాగుంది, అండ్ ఎంట్రీ బాగుంది. ఇది టీజర్ అన్నారు కానీ గ్లిమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి దీంతో. అండ్ మొత్తం హాలీవుడ్ లెవెల్లో ఉంది, మొత్తం ఇంగ్లీష్లోనే ఉండే, కొంచెం కూడా తెలియలేదు. డాడీస్ హోమ్ అంటే అంటే నీ బాబు వచ్చిండ్రా చూసుకుందాం అన్నట్లు, అంతే అంత స్వాగ్ ఉంది. ఒకటే డైలాగ్ ఉంది యష్ గారికి. KGF2 టీజర్ అప్పుడు కూడా ఒకటే డైలాగ్ ఉంటుంది, ఇది అంతే పిచ్చి లేచిపోయింది, అసలు మామూలుగా లేదు, మ్యాడ్నెస్ అన్నట్లు. అసలు ఆ బాంబు పెట్టి ఆ కార్లో జంపింగ్ అవుతా ఉంటే ఆ బాంబు పేలడం అనేది అసలు అబ్సల్యూట్ సినిమా అన్నట్టు. యష్ గారి ఎంట్రీ ముందు ఎవరు చనిపోయినారు అక్కడ, అంటే యాక్చువల్లీ వీళ్ళే చంపేసి ఉంటారు వాడిని. అండ్ దానికి ఆపోజిట్గా ఉన్నది యష్ గ్యాంగ్. సో వాళ్ళని ఒకటేసారి లేపనికి ఈయన కార్ నుంచి వెళ్ళి దిగుతాడు. యాక్చువల్ లోపల రొమాన్స్ జరుగుతూ ఉంటారు, మంచిగా అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఆ బాంబు వేయడం, కార్ జంపింగ్స్ అయ్యి మంచి అబ్జల్యూట్లు అన్నట్టు ఎవడు ఆలోచించడం భలే ఆలోచించింది. ఇంకోడు పేల్చిన తర్వాత తుపాకీ తీసుకుని ఇట్లా పెడదాం అనుకుంటాడు, ఆడి కింద పడి ఉంటాడు, ఆడి తుపాకీ తీసి ఆడనే వాళ్ళని చంపడం, కాలు నుంచి ఇట్లా అంటాడు. అసలు స్వాగ్ వేరే ఉంది. యష్ గారు ఒకటేసారి కనిపించారు కానీ సూపర్ ఉండే, పంబారేగిపోయింది, అసలు అబ్జల్యూట్లీ మ్యాడ్నెస్ అన్నట్లు. ఏమో హీరోయిన్స్ మాత్రం ఫుల్ మంది ఉన్నారు. కియారా అద్వానీ, నయనతార, అండ్ మన కాంతార హీరోయిన్ ఉంది కదా రుక్మిణి వసంత్, చాలామంది ఉన్నారు. మొత్తం గర్ల్స్ హాస్టల్లో ఉంది. పోస్టర్లు చూస్తూ ఉంటే మొత్తం హీరోయిన్స్ ఫోటోలు దింపారు మొన్నటిదాకా. అండ్ హైప్ లేపారు. అండ్ టాక్సిక్ చాలా గ్యాప్ ఇచ్చారు యష్ గారు. ఇంకా నిద్రలేచారు, ఇంకా నిద్రలేవరు అనుకున్నా, అట్లా నిద్రపోతారు అనుకున్నా, చాలా ఇయర్స్ తర్వాత నిద్రలేచిండు. అండ్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అండ్ మచ్చ పెట్టారు అన్నట్లు. KGF తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యష్ గారి మీద. అండ్ అంబోలి ఫిల్మ్స్ కూడా విష్ చేసారు, హ్యాపీ బర్త్డే రాకింగ్ స్టార్ యష్ అని. KGF3 అనౌన్స్మెంట్ వస్తుంది అనుకున్నా, రాలే. టాక్సిక్ నుంచి గ్లిమ్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఇంకేం వస్తుంది లేదు, ఇదే ప్రాజెక్ట్ ఉంది దానికి. అండ్ గ్లిమ్స్ అయితే అదిరిపోయినాయి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అండ్ అసలు డిసప్పాయింట్ అయితే అవ్వలేము. ఒక మూవీ ఒకవేళ మిక్స్ టాక్ వచ్చినా కానీ స్వాగ్, ఆయనకి యాక్టింగ్, బీజిఎం, హాలీవుడ్ లెవెల్ బీజిఎం మాత్రం ఇచ్చి పడేస్తుంది. దానికైతే మార్క్స్ పడితే మూవీ మాత్రం పక్కా మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది అనుకుంటున్నా. అండ్ గ్లిమ్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. అండ్ మొత్తం స్వాగ్తోనే ఉంటుంది, అసలు ఈ స్వాగ్ ఏమాత్రం మారలేదు. అండ్ బీజిఎం మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కొటేషన్ అనిపించింది బీజిఎం కొంచెం, చూద్దాం తర్వాత బయటకు వస్తుంది. అండ్ మొత్తం సెట్ ఉండే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ గ్లిమ్స్ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ బాస్. బాయ్ బాయ్.